హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు అయితే ఒక మంచి డ్రెస్ కుడదాం అనుకున్నానండి. ఎప్పుడు అదే అక్క చెప్తావు, ఇంకేమైనా కొత్తగా చెప్పంటారా? ఇంకా నేను ఏం చేయాలండి, నేను ఏదైనా కానీ మంచిగా కుడతా అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం కూడా అదే కాబట్టి నాకు తెలిసిందే. మంచి డ్రెస్ ఏంటంటే నేను ఒకసారి అనేది బయటికి వెళ్ళానండి. వేరే క్లాసుల కోసం వెళ్ళాను. కానీ మా పాప వచ్చేసి మా చెల్లెలు వచ్చేసి ఒక డ్రెస్ షాప్లోకి పోయాము. టాప్స్ ఉన్నాయేమనేసి, అంటే కట్టుగా ఉంటాయి కదండి, ఆ టాప్స్ కోసం వెళ్తే ఆ షాప్లో ఒక బొమ్మకు ఒక డ్రెస్ వేసిన్నారండి. ఆ డ్రెస్ అనేది చాలా బాగుంది. అంటే ఒకటే కలర్తోనే ప్యాంటు టాప్ వచ్చేసి మోకాళ్ళ దగ్గరికి ఉందండి. అది కూడా అంబ్రిలా కటింగ్ టాప్ పైన. ఇంకా ముందర వచ్చేసి ఇలా చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదండి. బటన్స్ అంటే క్లాత్ చేస్తాం కదండి, రౌండ్ బాల్స్. ఆ బాల్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. అది డ్రెస్సు. ఆ డ్రెస్ని అడిగితే వాడు ఒక్కటేసారి 1500 చెప్పాడండి. ఒకటేసారి 1500 చెప్పాడు. 1500 చిల్లర కూడా ఇంకా ఎంతో, కానీ నేనైతే 1500 అట్లా. ఇంకా డిస్కౌంట్ ఓన్ మేడం, మీకు 14 అట్లా వస్తుంది మేడం అనేసి అన్నాడు. ఇంకా నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఆ డ్రెస్కి అంత పెట్టడం అనేది అనవసరం అనేసి. ఇప్పట్లో అయితే ఇంకా కొత్తగా అనేది డ్రెస్సులు, అంటే కొత్త మోడల్ డ్రెస్సులు మొత్తం ప్యాంటు డ్రెస్సు ఒకటే కలర్తోనే వస్తున్నాయి. చున్నీలు అయితే అసలు రావట్లేదు. అలా అనేది వస్తున్నాయి. కానీ ఆ డ్రెస్కి అనేది చున్నీ కూడా వచ్చిందండి. చున్నీ ఏ కలర్ వచ్చిందండి అంటే ఆపోజిట్ వచ్చింది. అంటే ఆ డ్రెస్ క్లాత్ కూడా ఇలాగనే ఉందండి. సేమ్ క్లాత్ ఇలాగే ఉంది. కానీ వచ్చేసి అది ప్యూర్ కాటన్ అండి. అంటే కాటన్ టైప్లో వచ్చేసింది. ప్యూర్ అంటే ఇప్పుడు టాప్లు ఉంటాయి చూడండి, కాటన్వి. ప్యూర్ కాటన్ అయితే కాదు, మెత్తగా ఉంటాయి కదా టాప్లు, ఆ కాటన్ వచ్చేసి. నేను పెద్దగా దాని గురించి తెలియదు, లైనింగ్ కాటన్ అట్లా ఉంటుంది చూడండి, ఆ టైప్ది అది డ్రెస్ అయితే ఇదైతే పాలిస్టర్ అండి. దీన్ని అంటే మెత్తని పాలిస్టర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు డ్రెస్సులు క్లాత్ పాలిస్టర్, ఆ పాలిస్టర్. నార్మల్గా లైనింగ్ వేస్తాను చూడండి, ఆ పాలిస్టర్ అయితే అసలు కాదు. నేను దీన్ని చూసినప్పుడు అమౌంట్ అయితే చాలా తక్కువనే ఉన్నదండి. 210 రూపాయలు, 200 కూడా లేదండి, అంత తక్కువనే ఉంది. 199 రూపాయలు ఎంతనో ఉంది. ఇది అయితే క్లాత్ 5 మీటర్ల క్లాత్. పెట్టినప్పుడే అనుకున్నాను ఇది పాలిస్టర్లో వస్తుందేమో అనేసి. ఇంకా సేమ్ అలాగనే వచ్చేసింది. కానీ ఇది ఇలా ఉంటే బాగుంటుందండి. కానీ మనకు వచ్చేసి మందము పతలాగా లేదు, అలాగనేసి ఎక్కువ మందము లేదు. అసలు స్కిన్ కాని రాకుండా ఉంది. దీనికైతే లైనింగ్ కూడా అవసరం లేదు. ఎవరైనా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకు 2 ఫ్రాక్స్ అవుతాయి. అలాగనే వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన డ్రెస్ కూడా అవుతుంది. నాకు ఆ డ్రెస్ పేరు అయితే తెలియదండి, కానీ నేను గ్యారెంటీగా కొనే బదులు కుట్టడం బెస్ట్ అనిపించేసింది. ఇప్పుడు మనకు కుట్టుకూలి పక్కకు తీసేస్తే మనమే కుట్టుకుంటున్నాం కాబట్టి తీసేసినాం అనుకోండి, మనకు 200కే ఆ డ్రెస్ వచ్చినట్టు అవుతుంది. ఈ లేదు వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టించుకోవాలి అంటాక ఇంక ఈ డ్రెస్కి ఎంత లేదన్నా ప్యాంటుకు 200, డ్రెస్కి ఒక 200, ఒక 500లో అవుతుంది. మొత్తం 700 అట్లా అవుతుందండి డ్రెస్ మొత్తం మనకు రెడీ అయ్యి వచ్చే లోపల అనేది. ఇంకా మీకు కొంచెం టైలరింగ్ తెలిసింటే నేనున్నాను కదా మీకు నేర్పించడానికి. ఇంకా నన్ను చూసి అనేది ఈజీగానే మీరు కుట్టుకోవచ్చండి. దీంట్లో నుంచి ప్యాంటుకి అనేది క్లాత్ సపరేట్ చేసేద్దామండి. నేను చూపించే ఈ మధ్య కాలంలో అయితే నేను ఇది 2 మీటర్లు అనేది సపరేట్ అయితే చేసేసానండి. దీన్ని అనేది ఇలా మర్చుకోవాలి చూడండి. వెతినక 2 మీటర్లు మనకు డ్రెస్ మెటీరియల్లో క్లాత్ వస్తుంది కదండి. 2 మీటర్లు సపరేట్ ఆ క్లాత్ అయినా కానీ నేను చూపించే ఈ ప్యాంట్ అనేది కుట్టుకోవచ్చు అండి. ఈ ప్యాంట్ చాలా ఈజీ అండి, కుట్టడము ఈజీ, అలాగనే వేసుకోవడానికి బాగా ఉంటుంది. మనకు ఈ ప్యాంటు నైట్ ప్యాంట్లా యూజ్ చేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు కూడా టైట్గా లేకుండా చాలా బాగుంటుందండి. మీరు మీ ప్యాంట్ అనేది తీసుకోండి. ఈ ప్యాంట్ కూడా నేను కుట్టినేదే చూడండి. ఈ ప్యాంట్ కూడా నాది కుట్టినేదే అండి. ఈ ప్యాంట్ ఇలాగా ఒక ప్యాంట్ తీసుకొని ఇలా పెట్టేసుకొని మీకు సైజ్ అనేది చూసేసుకోండి. పొడవు వచ్చేసి మనకు ఎంత కావాలి అనేది కరెక్ట్గా అనేది ఈ సైజ్ అనేది నాకు అయితే ఇంకా కరెక్ట్గా సరిపోతుందండి. కటింగ్ ఏ అవసరం అయితే ఇంకా ఏం లేదు. ఇంకా ఇక్కడ నుంచి అనేది మనము తీసుకున్నాము. ఇప్పుడు పిస్తా లూజ్ అనేది తీసుకోవాలి. ప్యాంట్కి అయితే ఇంకా పిస్తా లూజ్ తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా అనేది కొలుసుకోండి. ఇక్కడ వచ్చేసి 14.5 వచ్చేసింది. 14.5 ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు ఉంది కదండి, ఇంకొక 2 ఇంచులు అనేది ఎక్కువగా వదిలేసుకోవాలి. అంటే మనం మడిచి కుడతాం కాబట్టి ఇంకొక 2 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. 14.5 అనుకోండి, 15, 16.5 తీసుకోవాలి.
ఈ ఎడల్పు వచ్చేసి నేను 15 ఇంచులు తీసుకుంటున్నాను అండి. 15 ఇంచులు అంటే 30 ఇంచులు అనేది వస్తుందండి. ఒక కాలి వైపు 30 ఇంచులు వస్తుందండి. 15 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. నడుము సైజు 15, 16.5 అనేది తీసుకుంటున్నాను. దాదాపు 17 అనుకోండి. ఇక్కడ నుంచి బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలండి. ఈ షాక్ పీస్ అనేది ఇది కలర్లు ఉన్నదానా కనిపించట్లేదండి అసలు. ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ అనేది చేసేసుకోండి. రౌండ్ చేసేసుకొని ఖాళీ లూజ్ చేసుకోండి. 9 ఇంచులు అయితే కనుక ఉందండి ఖాళీ లూజ్ వచ్చేసి. నేనైతే 10 ఇంచులు అనేది పెడుతున్నాను. 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్ అనేది తీసేసుకొని ఇలా అనేది గీసేసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని పకారం అనేది మనము కట్ చేద్దామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము 2 ఇంచులు ఎక్కువగా పెట్టాం కదండి. మనకు 14.5 వచ్చాక 16.5 అనేది కట్ చేసాం కదా. ఈ 2 ఇంచులు అనేది ఇక్కడ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి. మడిచి కుట్టుకోవడానికి అండి, ఎలాస్టిక్ అనేది వేసుకోవడానికి. ఇంతేనండి, మనకు పాయింట్ కటింగ్ అనేది అయిపోయింది. చాలా ఈజీ కదా, సింపుల్గా అనేది కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక కాలండి మనకు, ఇదొకటి మనకు ఇలా వస్తుందండి. ఎలాస్టిక్ నేను కుట్టేటప్పుడు చెప్తానండి, ఎలాస్టిక్ అనేది ఎంత వేసుకోవాలనేది. ఈ వీడియోలో కటింగ్ ఒక్కటే అనేది మీకు చూపిస్తానండి. మనకు పాయింట్ కటింగ్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని డ్రెస్ కటింగ్ అయితే కనుక దిద్దామండి. ఇది స్మాల్ అయితే కనుక వస్తుందండి, అంటే చిన్నగా వస్తుందండి. మోకాళ్ళ వరకే మనకు టాప్ వచ్చేస్తుంది. టాప్ మనకు మోకాల వరకు ఉంటేనే కింద పాయింట్ అనేది లూజ్ ఉన్నది అనేది మనకు కనిపిస్తుందండి. డ్రెస్ను అనేది కొలుచుకుందాము. డ్రెస్ను అయితే కనుక ఇలా పట్టుకోవాలండి. ఈ సంఖ నుంచి సంఖ వరకు అనేది ఇలా పట్టుకోవాలి. చూడండి, 21 ఉంది. నేను 22 ఇంచులు తీసుకుంటానండి. ఎడల్పు వచ్చేసి 22, పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకోవాలండి. కానీ నెక్ వచ్చేసి మీరు ఇలా అయితే కనుక కొలుచుకోవాలండి. నెక్నైతే ఇలా పెట్టేసి మనకి ఎంత వచ్చేసింది, 4 ఇంచులు వచ్చేసిందండి. మనకు 2.5 తీసుకున్నామంటే సరిపోతుంది. పొడవు వచ్చేసి 5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను అండి. పాలిస్టర్ అయితే తీసుకున్నాను లైనింగ్. దీనికైతే కనుక పైన మాత్రమే లైనింగ్ వేస్తున్నానండి, బాడీకి మాత్రమే లైనింగ్. కింద అయితే కనుక లైనింగ్ అయితే ఏం లేదండి. చూడండి, నేను కొలిచి చూపించినట్టు 22 ఇంచులు ఎడల్పు, 15 ఇంచుల పొడవుతో అనేది తీసేసుకున్నానండి. 15 ఇంచుల పొడవు. ఇవి 2 ఉన్నాయండి, బ్యాక్ ఫ్రంట్ 2 వస్తాయి. దీన్ని అనేది ఇలా మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2.5 ఇంచులు అండి. నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు. కింద కూడా 2.5 పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా అనేది గీసేసుకోవాలి. బాక్స్ టైప్లో గీసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. సంక దింపు భాగం వచ్చేసి 3 ఇంచులు అండి. దీన్ని కూడా బాక్స్ టైప్లో గీసేసుకోవడమే. బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత దీన్ని రౌండర్ సహాయంతో రౌండ్ చేసేసుకున్నాము. ఇలా రౌండ్ చేసేసుకోవాలి. రౌండ్ చేసేసుకున్న తర్వాత కింది వైపు నడుము దగ్గర 10 ఇంచులు తీసుకోండి. 10 ఇంచులు తీసుకొని దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్కును అనేది కట్ చేసుకున్నాము. బ్యాక్ ఫ్రంట్ రౌండే పెడుతున్నానండి. ముందర బటన్స్ వస్తాయని చెప్పాను కదండి, బాల్స్, దానికి రౌండే ఉండాలి.
చూడండి ఇవి 2 నెక్. ఇప్పుడు ఒకటి తీసేసి ఒకటి అనేది కొంచెం డీప్ పెట్టేసుకున్నాము. ఇలా కొంచెం అనేది రౌండ్ చేసేసుకున్నాము. అంటే 5 ఇంచులు తీసుకున్నాం కదండి, ఇది ఒక 6 ఇంచులు కొంచెం అనేది డీప్ పెట్టేసానండి. ఈ 2 కట్ చేసుకున్నాం కదా, ఇవి అనేది మనము అసలైన క్లాత్ మీద పెట్టేసి కట్ చేద్దాం. అసలైన క్లాత్ మీద పెట్టేసి కట్ చేశానండి. ఈ 2 అండి, ఇది సపరేట్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 మర్చి కట్ చేశాను. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాం. హ్యాండ్స్ అనేది మనము తర్వాత కట్ చేసుకున్నామండి. ముందుగా అనేది మనము ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది ఇలా అనేది మర్చేసుకున్నాము. ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా సగానికి మర్చేసి దీన్ని కోన్ టైప్లో అనేది మర్చుకోవడమేనండి. ఇలా అనేది మర్చేసుకోవడమేనండి. ఇలా మర్చుకున్న తర్వాత మనము నడుము దగ్గర అనేది 10 ఇంచులు తీసుకున్నాం కదండి, ఇక్కడ అనేది 9 ఇంచులు తీసేసుకున్నాము. నడుము ఇది క్రాస్గా వస్తుందండి, అందుకు 9 ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుంది. ఇలా 9 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా 9 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను ఈ డ్రెస్ పొడవు అంతా అనేది ఇంకా ఏం తీసుకోవట్లేదండి, ఇది చిన్నగా వస్తుంది కదా, నేను లైనింగ్ పొడవు మాత్రమే తీసుకుంటున్నాను. ఇది 25 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి 25 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడికి 25 ఇంచులు వచ్చిందండి. 25 ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకున్నాము. మనము కుట్లలోకి ఓంగా అనేది మనకు 24, 23 అట్లా వస్తుందండి. ఇలా 25 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకుంటూ రావాలి. ఈ మార్కింగ్ ప్రకారం బట్టి కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకోవాలి. దీని పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది నేను ఇక్కడికి తీసుకుంటున్నానండి, అంటే మోచేతి కన్నా కొంచెం కిందికి అనేది హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ పొడవు అనేది నేను 15 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక్కడ 15 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని ఇక్కడ నుంచి అనేది కట్ చేసుకున్నాము. ఇవి హ్యాండ్స్ అండి, మనకి ఇంతగా అయితే కనుక రావు, హ్యాండ్స్ తక్కువగా వస్తాయండి. నేను మామూలుగా అయితే ఇలా కట్ చేశాను. అంటే ఇక్కడ కూడా అనేది తగ్గుతుంది, మనం కుట్టేటప్పుడు ఇంకొంచెం అనేది కరెక్ట్గా అనేది కట్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన విషయమే. నేనైతే కనుక క్లాత్ కొంచెం ఎక్కువగానే కట్ చేస్తానండి, తర్వాత అనేది చూసి అనేది ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేస్తాను. చూడండి కటింగ్ అయితే కనుక అయిపోయింది, మనకు పాయింట్ కటింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి పైన టాప్ కండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ అంబ్రిల్లాది, ఇది వచ్చేసి పాయింట్ అండి. ఇవి మొత్తం అయిపోయినాయి, చూసారు కదా. ఇంకొక వీడియోలో నేను ఎలా కుట్టుకోవాలనేది కూడా చూపిస్తానండి. బాల్స్ అంది ఎలా ఈజీగా పెట్టుకోవాలి అనేది కూడా చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.